ఏయ్, ఆ, ఒక క్వశ్చన్ ఉండేది ఆన్సర్ చెప్తావా అని. సరే చెప్తా. భార్యాభర్తలు ఉంటారే, వాళ్ళు పార్కుకి వెళ్తారు. ఒక నిమిషం ఆగు. ఎందుకంత తొందర పడతాను? रुको जरा सबर करो। ఈసారి బెట్ అడుగుతలేవేంది? బెట్టా ఆ, నిన్ను చూస్తే జాలేస్తుంది నిజంగా. ప్రతి ఛాలెంజ్ ఓడిపోతున్నా, అందరు నన్ను అంటారు. అంత జాలి పడాల్సిన అవసరం ఏం లేదులే. బల్బన్ గారు పెట్టిన ఎడిసన్ కి కూడా 99 సార్లు ఫెయిల్యూర్స్ వచ్చినాకనే ఒకసారి సక్సెస్ వచ్చింది. ఇడ్లీకి చట్నీ ఎంత ఇంపార్టెంటో తెలుసు కదా, అట్లనే ఈ ఛాలెంజ్లకు బెట్ కూడా అంత ఇంపార్టెంట్. నేను ఊకొని బెట్టలేకపోతే చెప్పు. సరే ఇవన్నీ మస్తు చెప్పినావు కానీ, సరే నీ సరదా నేనెందుకు కదనాలే. 500 పెట్టు. సరే నా సైడ్ నుంచి కూడా 500. ఇప్పుడు అడుగు క్వశ్చన్. ఓకే, ఉమ్. కరెక్ట్ అయిను. ఉమ్. భార్యాభర్తలు ఇద్దరు పార్కుకి వెళ్తారు. ఓకే. ఓకేనా? ఉమ్. వాళ్ళకు 7 కొడుకులు, ఆ, 4 బిడ్డలు ఉంటారు. ఆ, ఆ 4 బిడ్డలల్లో ఇద్దరికి పెళ్లి అయితే ఇద్దరికి పెళ్లి కాదు. ఆ. మొత్తం ఎంతమంది వెళ్ళారు పార్కుకి? ఓ ఓ ఓ ఓ ఆగాగు. ఏం దిక్కుమాలిన ప్రశ్న నీతోటి ఏం చేద్దామంటవా? ఇదో ప్రశ్న నావా, నాకు అర్థం కాదు. ఏంది లెక్క పెద్దగా ఉన్నది? ఒక్క నిమిషం, నాకు నోట్స్ కావాలి దీనికి. ఫ్యామిలీ చాట్ అవుతావా ఏంది ఇప్పుడు? ఏహే ఆగు, నా లెక్కలు నాకు ఉంటాయి కానీ. ఫస్ట్ భార్య భర్తలు ఇద్దరు వెళ్ళిళ్ళు. భార్య భర్త భార్యాభర్త ఇద్దరు. ఓకే. వాళ్ళకి ఎంతమంది కొడుకులు? 7 కొడుకులు అన్నావు. 7 కొడుకులు, ఓకే. వాళ్ళకి 4 బిడ్డలు అన్నావు. 4 బిడ్డలు. ఓకే. ఇద్దరికి పెళ్ళైంది, ఇద్దరికి పెళ్లి కాలేదు అన్నావు. ఉమ్. ఓకే. ఇద్దరికి పెళ్ళైంది అంటే ఇద్దరు హస్బెండ్స్ వచ్చి ఉంటారు. ఓకే. 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. 15 అబ్బా, 15 మెంబర్స్ వెళ్ళిళ్ళు పార్క్ కి. రాంగ్ అది. అన్నవా ఇక ఇంకా అంటలేవిందా అని చూస్తానా? ఏమైనా నన్ను తప్పు అనడమే ఫస్ట్ పనిగా పెట్టుకుంటావా నువ్వు? ఎప్పుడు నేనే రాంగ్ అవుతానా, నువ్వే రైట్ అవుతావా? ఈసారి నాది కరెక్ట్. ఎంత మంచిగా లెక్కలేసిన చూడు నేను. ఆన్సర్ తప్పైనప్పుడు తప్పు అని కూడా అనద్దా? అనద్దు, కరెక్టే ఇది. ఎట్లా తప్పైతే చెప్పు? ఇంత మంచిగా కరెక్ట్ గా లెక్కలేసినా, కౌంట్ చేసినా, కరెక్ట్ గా పెట్టినా ఎట్లా తప్పైతుంది? సరే ఇప్పుడు మన ఇద్దరికి నొల్లేందుకు కానీ మన ఫాలోవర్స్ అడుగుదాం, మన ఫ్రెండ్స్ అడుగుదాం. ఒకవేళ నువ్వు కరెక్ట్ అన్నారనుకో, నీ ఆన్సర్ 15 కరెక్ట్ అన్నారనుకో, ఈ బెట్ పైసలు నీకు ఇస్తా, లేకపోతే నాకే. సరే చూసుకుందాము. ఇదే ఆన్సర్ కరెక్ట్ అని చెప్పండి. అంటే వాళ్ళని కూడా బెదిరిస్తున్నావు 15 ఆన్సర్ చెప్పమని? బెదిరిస్తాను అవ్వనకైతే తెలివి లేదని చెప్పి అంటారు కదా, ఇంకా బెదిరించడు కూడా నాకు. ఇంకా చెప్పండి ఆన్సర్ ఏంటిది, ఇది కరెక్టా కాదా అనేది మీరే చెప్పండి కరెక్ట్ గా. చూడు, వాళ్ళు నన్ను గెలిపిస్తారు, నా 1000 రూపీస్ నాకు వస్తాయి.